ఒక చిన్న బిట్టు అడగడం జరిగింది. ఏమిటంటే నేమ్ ఆఫ్ ద యంగ్ వన్స్ ఆఫ్ ఎనిమల్స్ ఆర్ బర్డ్స్. మన గతంలో చాలా సందర్భంలో మనకు ఒక 1 మార్క్ అడగడం జరిగింది. ద యంగ్ వన్స్ ఆఫ్. సో కామన్గా మనం ద యంగ్ వన్ ఆర్ బేబీస్ ఆర్ బర్డ్స్ ఆర్ కాల్డ్ చిక్స్ అంటాం. కామన్గా పక్షి యొక్క పిల్లలను కామన్గా మనం చిక్స్ అంటాం. కానీ ఇక్కడ ఈ 12 నుంచి గత సందర్భంలో చాలా సందర్భంలో మాకు ఒక 1 మార్క్ అడగడం జరిగింది. ద యంగ్ వన్స్ ఆఫ్ అని. సో ఎగ్జాంపుల్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ చూద్దాం ఇక్కడ. ద యంగ్ వన్ ఆఫ్ ఏ క్యాట్ ఈస్ ఏంటంటే కిటెన్. ఇది గతంలో చాలా సందర్భాలు అడగడం జరిగింది. క్యాట్ యొక్క పిల్లను మనం కిటెన్ అంటాం. ద యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్ ఈస్ పప్పి. కుక్క యొక్క పిల్లను మనం పప్పి అంటాం. పప్పి అంటే చాలామంది గర్ల్స్కి పేరు పెట్టుకోండి పప్పి అని. పప్పి అంటే కుక్క పిల్ల. మరి పప్పి పెద్దగా అయితే డాగ్ అంటావా? నో అను. సో క్యాట్కి కిటెన్, డాగ్కు పప్పి, టైగర్కి కబ్బు. టైగర్ యొక్క పులి పిల్లను మనం ఇంగ్లీష్లో కబ్బు అంటాం. అది గుర్తుంచుకోండి. ఈగల్కు ఈగ్లెట్. సో ఇది ఈజీ ఐడెంటిఫై చేసుకోవచ్చు, మల్టిపుల్ చేసుకోవచ్చు. ఈగల్ అంటే ఈగల్ అని చెప్పేస్తుంది. గోట్కు కిడ్. ఓకే, కిడ్ అంటే మన కిడ్స్ అంటే కిడ్స్ వేర్. కిడ్ అంటే గొర్రె పిల్ల, మేక పిల్ల. సో గోట్ యొక్క పిల్లని మనం కిడ్ అంటాం. ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. హెన్ యొక్క పిల్లని చిక్. హెన్ అంటే బర్డ్ కాబట్టికే చిక్. ఓకే, రైట్, ఇది ఓకే. ఔల్ యొక్క పిల్లను ఓకే ఔలెట్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా ఈజీగా గుర్తించవచ్చు. పిగ్ యొక్క పిల్లను పిగ్లెట్. పిగ్లో ఉంది వాటికే పిగ్లెట్ అంటే. కవ్వ యొక్క పిల్లను కాఫ్. ఇది గుర్తుంచుకోండి, కొంచెం డఫ్ ఉంటుంది. కవ్వ యొక్క ఆవు పిల్లను మనం మేక దూడను కాఫ్ అంటాం. షీప్ యొక్క పిల్లను ల్యామ్. ఇది కూడా గుర్తుంచుకోండి. గొర్రె పిల్లను మనం ల్యామ్. బీ సైలెంట్. ఇక్కడ బీ సైలెంట్ ల్యామ్ అంటాం. నెక్స్ట్ గూడ్స్ యొక్క పిల్లను గాస్లింగ్. ఒక పిల్లను గాస్లింగ్. ఓకే, గాస్లింగ్ అంటే కొంగ పిల్లలు. డక్ యొక్క పిల్లను డక్లింగ్ అంటారు. ఈ విధంగా డక్లింగ్ యొక్క ఇది ఐడెంటిఫై చేసుకోవచ్చు. పిగ్లో పిగ్లెట్ ఉంది, ఔలెట్ ఉంది. ఏంటంటే చిక్కు గుర్తుంచుకోండి. ఈగలకు ఈగ్లెట్. మిగిలిందంటే క్యాట్ కిటన్, డాగ్ పప్పి. ఇంకా టఫ్ ఉన్నది అంటే టైగర్ కబ్బు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. గోట్కు కిడ్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ క్యాట్కు కాఫ్, కౌకు కాఫ్ గుర్తుంచుకోండి. 3. షీప్కు ల్యాంబ్ 4. ఈ 4 గుర్తుంచుకోండి, మిగతా ఈజీ. క్యాట్ కిటెన్, డాగ్ పప్పి. సో ఈ విధంగా ఈ 12 నుంచి గత సందర్భంలో చాలా సందర్భంలో ఒకసారి మళ్ళీ పేపర్ అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఇందు నుంచే ప్రశ్న అడగడం జరిగింది. ఓకే, రైట్. వీటి నుంచి చాలా ప్రిపేర్గా ఉండండి. రేపు ఇంకొక చిన్న బిట్ తోటి 1 మార్క్, డైలీ 1 మార్క్ బిట్.